హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ మై 1000 డేస్ ఛాలెంజ్. నిజం చెప్పాలంటే ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయంగా ఉంది. 1000 డేస్ చాలా పెద్ద నెంబర్, కానీ ఇప్పుడు నేను ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటున్నాను. అంటే 1000 డేస్ గురించి ఆలోచించే ముందు ఈ ఒక్క రోజైనా కంప్లీట్ చేయాలన్నదే ఇంపార్టెంట్ చెప్పి తెలుసుకున్నాను. ఇలా తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే మనం ఫస్ట్ మంచిగా మనం చూపించాం కదా C++ బుక్ అని చెప్పి బుక్ ఓపెన్ చేశాను. బుక్ ఓపెన్ చేసి మనం ఈరోజు యూట్యూబ్లో ఓపెన్ చేసినట్టు క్లాస్ అనేది స్టార్ట్ చేసాం. పైథాన్ లైఫ్ నుంచి C++ కోసం నేర్చుకున్నాం. అందులో ఆపరేటర్స్ కోసం నేర్చుకున్నాం. స్టార్టింగ్ ఓపెన్ చేసినట్టునే మనకి యాడ్ రన్ అయింది. తర్వాత యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆపరేటర్స్ కోసం అక్క వచ్చి చెప్తుంది. అక్క ఏం చెప్తుందంటే అసలు ఆపరేటర్స్ అసలు ఏంటి, అసలు ఆపరేటర్స్ అసలు ఎలా యూజ్ చేస్తారు, దాని యొక్క యూజెస్ ఏంటని చెప్తుంది. అందులో అక్క స్టార్టింగ్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పింది. అర్థమెటిక్ ఆపరేషన్ చెప్పినప్పుడు అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాటి కోసం స్లోగా అక్క చెప్తుండగా మనం కూడా కన్సిస్టెన్సీ నుంచి ఫోకస్గా ఉంటున్నాం. నేను స్లో ఒకటి రాసుకునే పక్కన ఇంకో బుక్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా. ఎందుకంటే నాకు ఎక్కువసేపు రాస్తాను గుర్తుంటుంది, అందుకని నేను ఎక్కువసేపు రాస్తూ ఉంటాను. సో అలాగే విన్న తర్వాత మళ్ళీ రాసినది మళ్ళీ విని మళ్ళీ బుక్ తిప్పి మళ్ళీ రాస్తాను. రాసిన తర్వాత చాలా ఫోకస్గా విన్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసింది రిలేషన్ ఆపరేటర్స్ కోసం. రిలేషన్ ఆపరేటర్స్ కూడా అది కూడా ఎక్కించుకున్నాం. అసలు రిలేషన్ ఆపరేటర్స్ ఏమున్నాయంటే అసలు మా యొక్క కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అసలు ఏమవుతుందని చెక్ చేయడానికి రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామని చెప్పాను అక్క. తర్వాత గ్రేటర్ దెన్, అందులో లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 ఉన్నాయి ఇందులో రిలేషన్ ఆపరేటర్స్లో. అది కూడా అయిపోయింది. అది ఉన్న తర్వాత మనం కిందకు వచ్చినప్పటికీ లాజికల్ ఆపరేటర్స్ ఉంది. అందులో ఏమున్నాయంటే లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఉంది, లాజికల్ ఆర్ ఉంది, లాజికల్ ఆర్ నాట్ ఉంది. ఈ 3 యూజ్ చేసుకుని అసలు ఏం చేయాలి అన్నది కూడా అక్క చెప్పింది, మనం విన్నాము. అని గుర్తులేదు ఎందుకంటే మనం ఎలాగుందంటే నాకు ఫస్ట్ 2 బాగానే అర్థం అవుతుంది, దాని 3 దానికి వెళ్ళబోతికి మేము అర్థం కావట్లేదు. నేను అంతా బాగానే ఉంది అని చెప్పి అనుకుని మళ్ళీ 3 మొదలాడుతుంటే ఫస్ట్ 2 మర్చిపోతున్నాను. అసలు మైండ్ గుర్తుపెట్టుకోలేకపోతుంది. అసలు ఇది చాలా అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది చూస్తుంటే నాకు గివ్ అప్ ఇచ్చాననిపిస్తుంది. కానీ ఇది నాకు డే 3 మాత్రమే. డే 3 నుండి గివ్ అప్ ఇచ్చేస్తే అసలు బాగోదు. అసలు స్టార్ట్ చేసి 2 డేస్ అవుతుంది అక్కడ డే 3 గివ్ అప్ ఇచ్చేయడానికి కూడా. అది చాలా తప్పు అని అనిపిస్తుంది. అందుకే అసలు గివ్ అప్ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈ ఛాలెంజ్ నా కోసం కదా, నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యూచర్ కోసం, అందుకే ఒక మంచి సాఫ్ట్వేర్ అయితే అవ్వడం కోసం నేనైతే స్టార్ట్ చేసి ఛాలెంజ్. అలా స్లోగా లాజికల్ ఆపరేటర్స్ అయిపోయింది. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం వచ్చాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చినప్పటికీ అక్కడ చెప్తుంది అసలు ఏముంటాయి, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేటర్ ఈక్వల్ టు ఉండే అక్కడ అలా చెప్తుంది. మనం కూడా అవి మంచిగా వింటున్నాం. విని స్లోగా రాసుకుని ఒక యాడ్. ఈ యాడ్లు యాడ్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఈ యాడ్లు వస్తుంటే తల పట్టుకొని గోడకి కొట్టుకోవాలనిపిస్తుంది ఈ యాడ్లు చూస్తున్న తర్వాత. స్లోగా ఈ యాడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్క అసైన్మెంట్ ఆపరేటర్స్ మళ్ళీ నాకు అర్థమైపోతే మళ్ళీ బ్యాక్ రివైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ వింటున్నా. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి దానికోసం వింటున్నాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చినప్పటికి బిట్వైజ్ ఆపరేటర్స్ కూడా అక్క చెప్తుంది. అలా స్లోగా విన్నాను. అందులో కొన్ని చెప్పింది విన్నాను, కానీ మనకి అర్థం కాలేదు. మనకు అలాగ అర్థం కావట్లేదు కదా, ఇంకొకటి దిక్ అని చెప్పి పెన్ పట్టుకొని బుక్ నాకు ఒకటి అలా రాస్తూ ఉన్నాను. స్లోగా రాస్తూ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు స్టార్టింగ్ ఎవరో ఫోన్ చేశారు. ఇదేంటి ఫోన్ వస్తుంది, అలా చూసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో ఎవరండి, అసలు ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు అంటున్నారు, మేము మీకు ఏమన్నా ఫ్లాట్ ఏమైనా కావాలంటే మాకు చెప్పండి, మేము మీకు ఇప్పిస్తాము అని చెప్పి ఫోన్ చేశారు. అది ఇంకా 18+ కూడా కాదు. నాకు ఏమో ఫోన్ చేసి ఫ్లాట్ అని చెప్పాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదు అంటే సరే అని చెప్పి ఫోన్ టచ్ చేశారు. సరే కదా అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మన ప్రాక్టీస్లో దిగాం. అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ మాకు చెప్తుంది అసలు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంది. బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్తుంటేనే ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ చెప్పింది కదా అని చెప్పి ఎలా చెప్తున్నాను. మళ్ళీ ఇంకా చూడగానే మళ్ళీ ఇంకో ఫోన్ అలా రింగ్ అవుతుంది. అలా చూస్తున్నాను, అసలు ఏంటి ఎవరో అని చెప్పి అన్నోన్ నెంబర్ వస్తుంది.
మళ్ళీ అలా చేశారు అబ్బా అని చెప్పి అలా చూస్తున్నాను. చూసి ఇగ్నోర్ చేసి ఇంకా అలా రాసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుండగానే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇదేంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అసలు ఎవరు అని చెప్పి అలాగే బ్లాంక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఫోన్ కంపెనీ నుంచి వీళ్ళు ఫోన్ చేసి, మేము ఫైనాన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఏమన్నా కావాలో డబ్బులు కావాలంటే మాకు చెప్పండి, మా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి, మీకు విధంగా ఏ విధమైన హెల్ప్ కావాలో మేము చేసి పెడతాం అని చెప్పి అంటున్నారు. అసలు నేను అన్నా, నాకు అసలు ఏజ్ లేదు మేడం, నేను ఇంకా చిన్నపిల్లలు మేడం, నాకు 16, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అంటే మాత్రం నాకు 17 మేడం, నాకు ఇంకా కూడా రాలేదు మేడం, మీరు చెప్పండి ఎలాగేసుకోవాలంటే. అలా కాస్త మీకు ఇంట్లో ఎవరికైనా కావాలి చెప్పండి సార్, నేను ఇప్పిస్తాను మీకు అది దాన్ని. నేను నాట్ ఇంట్రెస్టెడ్ మేడం అంటే తల కొట్టుకుని డే అనేది ఈరోజు మన డే 3 అనేది కంప్లీట్ అయిపోయింది. సరే మా డే 4లో కొత్త టాపిక్తో వస్తాను. సరే మరి ఉంటా. లవ్ యూ ఆల్, బాయ్.